దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యెహెజ్కేలు 36వ అధ్యాయము 9వ వచనం. నేను మీ పక్షమునానున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మా అందరికీ బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? నేనే మీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. నేను అంటే నేను కాదండి. హల్లెలూయా. నేను అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా, సర్వస్వమును జయించినటువంటి యెహోవా, సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ యెహోవా మీ పక్షమునున్నాడు. హల్లెలూయా. ఆ యుద్ధ వీరుడైనటువంటి యెహోవా మీ పక్షమునున్నాడు. కరుణ సంపన్నత కలిగినటువంటి దేవుడు మీ పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. స్వదేశాన్ని విడిచి అన్య దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు జనాంగముతో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవాది దేవుడు, తనను ప్రేమించినటువంటి దేవుడు, తనను ఆదుకునేటువంటి దేవుడు, తమ హస్తకృత్యములతో నిర్మించుకున్నటువంటి దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేనే మీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. ఇదిగో నీ పక్షాన ఎవరు లేరని నీవు దిగులతో కూర్చున్నావు, నాకెవరు లేరని నువ్వు బాధతో కూర్చున్నావు. నా అనుకున్నవారు నిన్ను చెయ్యి విడిచేశారా? నీ అనుకున్నవారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా? నీ అనుకున్న నీ బంధువులు, నీ రక్త సంబంధికులు నిన్ను పట్టించుకోవడం లేదా? భయపడబాకు ప్రియ సహోదరి సహోదరుడా. ఇదిగో చెదరిపోయి ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగంతో నేనే మీ పక్షమున ఉన్నానని దేవాది దేవుడు పలుకుతుండగా, ఇదిగో సమస్తమును జయించిన దేవుడే నీ పక్షాన ఉండగా నీకెందుకు భయము? భయపడవాకు. ఇదిగో ఆ దేవాది దేవుని యొక్క పాదములను పట్టుకొని, ప్రభువా నీవు నా పక్షాన ఉంటానంటివే. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగము ద్వారా నువ్వు మాట్లాడిన విధములు, దేవా నాతోనూ నువ్వు ఉండవా, నాతోనూ నువ్వు రావా అని ఆ దేవాది దేవుని యొక్క పాదములను నువ్వు పట్టుకున్న ఎడలా ఖచ్చితంగా నీ చింతలన్నీ చీర్చేటువంటి దేవుడు నీ పక్షాన ఉండి, నువ్వు దేంట్లో విషయంలో అయితే ఏ ఏ విషయాల్లో నీవు ఓటమిని చూస్తున్నావో, నీవు చూసే ఓటమి అంతటిలో ఆ దేవాది దేవుడు, సమస్తమును జయించినటువంటి దేవుడు నీ పక్షాన ఉండి సమస్త కార్యములలో నీకు విజయోత్సవములతో నిన్ను ఊరేగించునుగాక. ఈ వాక్యము నీకు, నీ హృదయమునకు, నీ కుటుంబమునకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.